హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో వైఎస్ఆర్ పెన్షన్కి సంబంధించి మనకి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో వైఎస్ఆర్ పెన్షన్ అనేది ఎవరైతే తీసుకుంటున్నారో అదే విధంగా మనకు ఈ రోజు అయితే పెన్షన్ అనేది పంపిణీ చేస్తామని చెప్పారు కదా. మరి దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. వీడియో అయితే కంపల్సరీగా ఎండ్ వరకు అయితే చూడండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీగా వీడియో అనేది అయితే లైక్ చేయండి. అలాగే లైక్ చేసిన వెంటనే ప్రతి ఒక్కరికైతే షేర్ అయితే అవుతుంది. మీకు ఈ వీడియో అనేది నచ్చినట్టయితే కంపల్సరీగా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే అక్కడ అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్గా అయితే మీరు వీడియో అయితే చూడవచ్చు. ఇక ముఖ్యంగా మనకు వైఎస్ఆర్ పెన్షన్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ యొక్క పెన్షన్ సంబంధించి చూసుకున్నట్టయితే మనకు ఈరోజు అంటే ఏప్రిల్ 3వ తారీఖు నుండి అయితే పంపిణీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి అంటే ఈ యొక్క పెన్షన్కి సంబంధించి ఎవరైనా తీసుకున్నారా లేదా అన్న దానిపై కూడా తెలుసుకుందాము. ఇక్కడ మనకు వీడియోలో ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకున్నట్టయితే అంటే పెన్షన్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారైతే ఈరోజు క్యూలో అయితే నిలబడ్డారండి. కానీ క్యూలో నిలబడ్డా కూడా పెన్షన్ అయితే పంపిణీ చేయలేదండి. దీనికి సంబంధించిన కారణాలు ఏంటి అనేది తెలుసుకున్నట్టయితే మనకు ప్రభుత్వమే ఆ అమౌంట్ అయితే ఇంకా విడుదలైతే చేయలేదండి. అంటే మనకు ఏప్రిల్ 3వ తారీఖున అయితే పంపిణీ చేస్తామని చెప్పారు కదా. అందులో భాగంగా అంటే పంపిణీ చేయడానికైతే ముందు సచివాలయంలో అంటే వెళ్ళి తీసుకోవచ్చు అని అయితే కూడా 3వ తారీఖున అయితే చెప్పారు కదా. సో మరి దీనికన్నా ముందు మనకు అమౌంట్ అయితే 2వ తారీఖున అయితే వేయాలి కాబట్టి అమౌంట్ అయితే ప్రభుత్వం అయితే వేయలేదండి. అది కూడా మనకు సచివాలయంలో ప్రతి ఒక్క గ్రామ వార్డు సచివాలయంలో అమౌంట్ అయితే వేస్తామని చెప్పారు కాబట్టి ఆ యొక్క అమౌంట్ అయితే ఇంకా వేయలేదని అయితే కూడా చెప్తూ ఉన్నారండి. సో మనకు ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇంకా అంటే ఈరోజు ఏప్రిల్ 3వ తారీఖునైతే ఇంకా పెన్షన్ అయితే ఎవరికైతే కూడా పంపిణీ అయితే చేయలేదండి. అదేవిధంగా సచివాలయంలో వచ్చినప్పటికీ కూడా అంటే ప్రతి ఒక్కరు అర్హత ఉన్నవారు సచివాలయంకి వచ్చి తీసుకోవాలని చెప్పారు కాబట్టి అక్కడ వచ్చి అంటే తీసుకోవాలని వచ్చిన వారిని అడిగి తెలుసుకున్నట్టయితే వారైతే ఈ రోజైతే పెన్షన్ అయితే పంపిణీ చేయలేదు, మాకు ఇంకా డబ్బులు అయితే రాలేదని అయితే చెప్తున్నారు. ప్రభుత్వం అయితే ఇంకా వారి అకౌంట్లో వేయలేదని చెప్తున్నారు. సో మాకు కూడా రాలేదు అని అయితే కూడా వారిని అయితే కనుక్కున్నాను. సో వారు కూడా ఇదే అంటే ఈ విధంగా అయితే చెప్పారు. సో మనకు ఈ రోజైతే ఎవరికైతే అమౌంట్ అయితే ఇవ్వలేదండి. సో వచ్చిన వారందరినీ వెనక్కి అయితే పంపిస్తున్నారు గ్రామ వార్డు సచివాలయంలో అర్హత ఉన్న పెన్షన్దారులందరినీ కూడా. సో మనకు ఈ రోజు అంటే ఏప్రిల్ 3వ తారీఖున అయితే పెన్షన్కి సంబంధించి అమౌంట్ అయితే గ్రామ వార్డు సచివాలయం మెంబర్స్కి అయితే వేస్తామని అయితే చెప్పారు. మరియు 3వ తారీఖున అయితే వేస్తామని చెప్పారు కాబట్టి మనకు పొద్దున్నే అప్డేట్ వచ్చింది కదా. అంటే అమౌంట్ అయితే వేయలేదని వెనక్కి పంపించారు కదా అర్హత ఉన్న వారిని అందరినీ. సో ఈ రోజైతే అంటే మనకు పొద్దున్న నుంచి అంటే 10 గంటల నుంచి అంటే కూడా మనకు మధ్యాహ్నం అయితే వేయొచ్చు, లేకపోతే నైట్ అన్నా వేయచ్చు, లేకపోతే ఈవినింగ్ అన్నా వేయచ్చు అని అయితే కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ప్రభుత్వం చెప్పిన మాటల ప్రకారం కంపల్సరిగా ఈరోజు అంటే ఏప్రిల్ 3వ తారీఖున అయితే వేస్తామని అయితే చెప్పడం జరిగింది. మరియు ఈ యొక్క అమౌంట్ వేసిన వెంటనే ఈ అయితే కూడా పంపిణీ అయితే చేయరండి. అంటే ఒకవేళ మనకు 12 గంటల లోపు వేసినప్పటికీ కూడా అమౌంట్ అయితే పంపిణీ చేయరండి. ఎందుకంటే వాళ్ళు బ్యాంకు వెళ్ళి డ్రా చేసుకొని మరియు లిస్ట్లో అందరివి నేమ్స్ ఉన్నాయా లేదా, ఎంతమందికి అమౌంట్ అనేది ఎంత పంపిణీ చేయాలంటే వికలాంగులకు, ఒంటరి మహిళలకు, ముసలి వాళ్ళు ఉంటారు కదా. సో వారికి ఎంతెంత అమౌంట్ అని చూసుకోవాలి కాబట్టి ఈరోజు అమౌంట్ వేసినా కూడా ఈరోజు అయితే పంపిణీ చేయరని అయితే కూడా చెప్పారండి. సో మరి రేపటి నుంచి అయితే ప్రారంభిస్తారండి. కంపల్సరీగా ఈరోజు అయితే అమౌంట్ అయితే వేస్తారని అయితే కూడా చెప్పారు కాబట్టి మనకు 4వ తారీఖున అంటే రేపటి నుంచి అయితే పంపిణీ ప్రారంభిస్తారండి. మరియు ఈ యొక్క అమౌంట్ అనేది మనకు ఒకరోజు లేట్ చేశారు కాబట్టి ఈ యొక్క అమౌంట్ అనేది మనకు వారం రోజుల పాటు పంపిణీ చేస్తారనేది కూడా మనకు అప్డేట్ అయితే కూడా రావడం జరిగింది. గ్రామ వార్డు సచివాలయంలో కూడా ఇదే అయితే చెప్తున్నారు. మనకు అమౌంట్ అనేది 3వ తారీఖునే కరెక్ట్గా వేయలేదు కాబట్టి వారం రోజులు అయితే అంటే ఇవ్వమని అయితే చెప్తున్నారు అని అయితే కూడా ప్రభుత్వం చెప్పిందని అయితే కూడా చెప్తున్నారు. సో మనకు అర్హత ఉన్నవారు ప్రతి ఒక్కరైతే పెన్షన్ సంబంధించి వేచి ఉన్నవారైతే చాలామంది అయితే ఇబ్బంది పడ్డారనేది తెలుస్తుంది. సో అందులో భాగంగా ఈ యొక్క వైఎస్ఆర్ పెన్షన్కి సంబంధించి కూడా గ్రామ వార్డు సచివాలయంలో వెళ్ళి తీసుకోవాలని అయితే చెప్పారు కదా. సో దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే కూడా చేస్తున్నారు. త్రాగునీటికి సంబంధించి కూడా మరియు పైన టెంట్ అనేది వేయడం కూడా, ఎండ విపరీతంగా ఉన్న నేపథ్యంలో టెంట్ అనేది కూడా వేయాలనేది కూడా ప్రభుత్వం అయితే రూల్స్ అనేది అయితే పెట్టారు కాబట్టి సో ప్రతి ఒక్కరైతే రేపటి నుంచి అయితే మీరు పెన్షన్ తీసుకోవడానికైతే అర్హతగా ఉన్నవారు పెన్షన్ తీసుకోవడానికైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకొక డౌట్ అండి, చాలామందికి మనకు వైఎస్ఆర్ చేత ఈబీసీ నేస్తము, రైతు రుణమాఫీ మరియు
వైఎస్ఆర్ రైతు భరోసా అనేది అయితే అమౌంట్ అనేది బటన్ నొక్కి కూడా ఇంకా చాలా మందికి రాలేదంటున్నారు. మరియు ఈ పథకం అంటే ఈ పెన్షన్ సంబంధించి కూడా ఇలాగే పోస్ట్పోన్ చేస్తారేమో లేకపోతే ఇవ్వరేమో ఇంకా మనకు అనేది అయితే చాలామంది అయితే డౌట్ అయితే ఉంది. సో ఎటువంటి డౌట్ అయితే పెట్టుకోవద్దండి. కంపల్సరీగా అమౌంట్ అయితే ఈ రోజు అంటే మనకు ఇప్పుడు టైం వచ్చేసి మనకు 8 అయితే అయింది టైము. సో ఈ రోజు అయితే కంపల్సరీగా వేసి ఉంటారు. మనకు ఒకవేళ వేయకపోయినా ఈరోజు నైట్ 10 లోపు 12 లోపు వరకు టైం అయితే ఉంది కాబట్టి వేస్తారని అయితే కూడా చెప్తున్నారు. సో ఈ యొక్క అమౌంట్ అనేది రేపటి నుంచి అయితే పంపిణీ అయితే చేస్తామని అయితే చెప్పడం జరిగిందండి. సో ఇదండి వైఎస్ఆర్ పెన్షన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా వీడియో అనేది అయితే షేర్ చేయండి ప్రతి ఒక్కరికి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ. సో అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మీరు మొదటగా నా యొక్క ఛానల్లో అయితే వీడియో రూపంలో అయితే చూడొచ్చు. థ్యాంక్ యూ అండి.